రైట్, డీలిమిటేషన్ కి సంబంధించి అటు ఇండియా కూటమి నేతలందరూ కూడా సమాయత్తమవుతున్నారు. రేపు ఇండియా కూటమి నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు. మరో ప్రక్క సౌత్ రాష్ట్రాలకు సంబంధించిన తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి అల్టిమేటంలు జారీ చేశారు. ఒక ఉద్యమాన్ని చూస్తారు ఈ బిల్లు గనక పాస్ చేస్తే అంటూ కూడా కీలక హెచ్చరికలు కేంద్రానికి జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. బిల్లులను 3 బిల్లుల రూపంలో ఈ యొక్క డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ని తీసుకురాబోతున్నారు. అయితే 50% సీట్ల పెంపుతోటి ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందనేది కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అయితే 2026లో మొదలైన ఈ జనగణనకు సంబంధించిన ప్రక్రియ, దాంట్లో నియోజకవర్గాల అంశాలు, ఇతర రిజర్వేషన్స్కు సంబంధించిన అంశాలు 2029 వరకు కూడా పూర్తి అయ్యే అవకాశాలు కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఈ మహిళా రిజర్వేషన్ని 2029లోనే అమలు చేసేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజనను తీసుకురాబోతున్నారు. 50% తోటి, అంటే ప్రస్తుతం ఏదైతే నిష్పత్తి రాష్ట్రాల వారీగా ఇటు లోక్సభలో ఉందో అదే నిష్పత్తిని ప్రస్తుతం అమలు చేసే విధంగా ఈ యొక్క 50% సీట్ల పెంపుతోటి కేంద్రం ముందుకు రాబోతుంది. అయితే దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు సీఎం అయితే రోడ్డు పైనకి వచ్చి మేము ధర్నాలు చేస్తామంటూ కూడా కేంద్రానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. తెలంగాణ సీఎం కూడా పునరాలోచించుకోవాలి ఈ బిల్లుల పైన అంటూ కూడా ఆయన కూడా కేంద్రానికి కొంత అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి చూసి వచ్చాం. మరి ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ కి సంబంధించిన బిల్లు పైన మరి 16, 17, 18 తేదీలలో జరగబోయే చర్చలో మరి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు ఏ విధంగా చూస్తారు, మరి దీని బిల్లుకు మద్దతు ఇస్తారా, రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణకు మరి అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన జరుపుతూనే మహిళా రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో 33% అమలు చేసే విధంగా 2029లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఈ యొక్క రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ఇటు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డీలిమిటేషన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేంద్రం ఒక డీలిమిటేషన్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేయబోతుంది. దీంతో పాటు రాష్ట్రాలలో సంబంధించిన అంశంలో కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కి సంబంధించిన కమిటీ ఉండబోతుంది. ఇది రాష్ట్రాలలో వరకు వస్తే రాజకీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాల ఎలక్షన్ ప్రధాన అధికారులు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీలో ఉంటారు. వాళ్ళంతా కూడా నియోజకవర్గాల విభజనకు సంబంధించి, అంటే ఎన్ని మండలాలు ఏ నియోజకవర్గాలకు వస్తాయి, ఎటువంటి లోక్సభ అసెంబ్లీ స్థానాలను ఏ విధంగా పెంచాల్సి ఉంటుంది, ఏ అసెంబ్లీలను పెంచుకోవడం, ఏ మండలాలను తగ్గించుకోవడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా ఈ డీలిమిటేషన్ కు సంబంధించిన కమిటీలో ఉంటారు. ఒకవైపు జాతీయ డీలిమిటేషన్ కమిషన్, అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేసే రాజకీయ పార్టీలతో కూడిన డీలిమిటేషన్ కమిషన్, ఈ రెండు కూడా ఇటు రాష్ట్రాలలో దేశంలో ఉన్న సీట్లకు సంబంధించిన అంశం పైన కూడా కసరత్తు చేస్తారు. మరి ఇదంతా కూడా 2029 లోపు పూర్తయ్యే అవకాశాలు కనపడలేదు. కాబట్టి అంటే 26 జనగణన తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, దానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తే 29 ఎన్నికల వరకు కూడా ఇదంతా కూడా పూర్తి కాదు. కాబట్టి 2011 జనాభా ఆధారంగానే ఈ డీలిమిటేషన్ ఏర్పాటు చేసేందుకు 50% క్యాప్ తోటి కేంద్రం ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి జనగణన 2026లో పూర్తయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన 2029 వరకు పూర్తి కాదు. కాబట్టే 2011 జనాభా ఆధారంగానే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుపుతున్నాం అనేది కూడా కేంద్రం చెప్తుంది. అయినప్పటికీ ఇటు విపక్ష పార్టీలు మాత్రం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సిందే, మహిళా రిజర్వేషన్ కి తాము వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ చేసే విధానానికి మేము వ్యతిరేకం అంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న నేపథ్యంలో మరి ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కొంత కొత్త వాదన వినిపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న అంశంలో దక్షిణాది ప్రాంతానికి కొంత అన్యాయం జరుగుతుంది. ఇది రాజకీయంగా కాకుండా ప్రాంతాలకు సంబంధించిన వారి సమస్యగా గుర్తించాలంటూ కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వినతి చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కేంద్రం ఏ విధంగా ముందుకు పోతుంది, ఇప్పటికే బిల్లులకు సంబంధించిన కాపీలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో మరి 16, 17, 18 తేదీల్లో జరగబోయే చర్చలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధమైన పాత్ర పోషిస్తాయనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ డీలిమిటేషన్తో జరిగితేనే మహిళా రిజర్వేషన్లు అమలు సాధ్యమవుతుంది అనేది కూడా
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడున్న 545 స్థానాలకు 33% రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరుపుతూ మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలనేది కేంద్ర యోచనగా అయితే భావించవచ్చు. సునీల్, గోపి, అయితే ఇక్కడ రెండు వాదనలు వినపడుతున్నాయి. కేంద్రందేమో ఒక వాదనగా ఉంది, ఒకటే నిష్పత్తి ఆధారంగానే ఈ డీలిమిటేషన్ అనేది జరుగుతుంది అని కేంద్రం వాదనగా చూస్తుంటే, మరో ప్రక్క ఒక్క సీటుతో గతంలో వాజ్పేయి తన ప్రభుత్వాన్ని కోల్పోయారంటూ కూడా ఇండియా కూటమి నేతలు అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ వాదనని తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్. కేంద్రానికి ఉత్తర భారతంలో ఎక్కువ సీట్లు కనుక ఇస్తే ఆ కేంద్ర పాలిత ప్రాంతాలకి అలాగే ఉత్తర తెలంగాణకి ఉత్తర భారతదేశానికి కేంద్రం ఎక్కువగా స్థానాలకు గనక కేటాయిస్తే బీజేపీ పార్టీ ఇది ఖచ్చితంగా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేసినట్లే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘ ప్రెస్ మీట్ లో వివరించడం జరిగింది. ఇప్పుడు అటు సీఎం స్టాలిన్ కూడా అల్టిమేటం జారీ చేశారు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? ఒకవేళ ఈ ఇండియా కూటమి నేతలు అలాగే ప్రతిపక్ష కూటమి నేతలందరూ ఆ యొక్క వాదనలని అభ్యర్థనలని పరిగణలోకి తీసుకునే అవకాశం కనబడుతుందా కేంద్రం? సునీల్, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, ప్రధానంగా గతంలో ఏదైతే నియోజకవర్గాల సంఖ్య, పార్లమెంటుకు సంబంధించిన సభ్యుల సంఖ్య ఏ రాష్ట్రాల నిష్పత్తి ఉందో అదే రాష్ట్రాల నిష్పత్తిని ప్రస్తుతం దాని ఆధారంగానే సీట్ల పెంపు జరుగుతుంది తప్ప కొత్తగా ఇటు కేంద్రం ఉత్తర భారతదేశానికి సంబంధించిన సీట్లలో కొంత ఎక్కువ వివక్షత, దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంశంలో తక్కువ వివక్షత చూపించే పరిస్థితి అయితే కనపడతలేదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలు కావచ్చు, లోక్సభ స్థానాలు కావచ్చు 50% పెంచడం వల్ల నిష్పత్తిలో ఎటువంటి మార్పు జరగట్లేదు అనేది కేంద్రం వాదిస్తూ వస్తుంది. అయితే గతంలో ఏదైతే ఉత్తర భారతదేశానికి సంబంధించి చూస్తే బీహారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరికొంత సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే 50% దీన్ని ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. కానీ ఇటు ఉత్తర భారతదేశానికి ఎక్కువ స్థానాలు ఇవ్వడము, దక్షిణ భారతదేశానికి తక్కువ స్థానాలు ఇవ్వడం అనేది కూడా ఎక్కడ కూడా లేదు. గత విధానంనే అమలు పరుస్తున్నాము తప్ప కొత్తగా మార్పు ఏమీ చేయట్లేదు. కాకపోతే జనగణనకు సంబంధించి 2026 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే అదంతా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరిగేసరికి ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి 29లో మహిళా రిజర్వేషన్ ని అమలు చేయడం సాధ్యం కాదు అనేది కేంద్రం చెప్తూ ఉంది. సో దానికంటే ముందే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయితేనే 2029 నియోజకవర్గాలలో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అమలు చేసేందుకు వీలవుతుంది. కాబట్టి మరి 2026లోనే జరిగే జనగణన ఆధారంగా తీసుకుంటే 29 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ అమలు దాదాపు అసాధ్యం. కాబట్టి మరి 2011 జనాభా ఆధారంగానే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అందులో సీట్ల పెంపు దాదాపు 50% పెంచితే నిష్పత్తిలో ఎక్కడ కూడా మార్పు లేదు అనేది కూడా కేంద్రం చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే 3.16 నిష్పత్తిగా ఇటు పార్లమెంట్లో సభ్యుల సంఖ్య ఉంది. సో అదే నిష్పత్తిని మరి 50% సీట్లు పెంచినప్పటికీ కూడా అదే నిష్పత్తి కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ సీట్లలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిష్పత్తికి సంబంధించి అంటే గతంలో ఏదైతే సీట్ల ఆధారంగా లోక్సభకు సంబంధించిన సీట్లు కావచ్చు లేదా అసెంబ్లీలకు సంబంధించిన సీట్లు కావచ్చు ఈ 50% పెంపు వల్ల ఏ రాష్ట్రానికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. కేవలం నిష్పత్తిలో మాత్రమే సీట్లు పెరుగుతుంది. అంటే 50% సీట్లు పెరిగినప్పటికీ ఇటు లోక్సభలో వాళ్ళ ప్రాతినిధ్యం మాత్రం ఎక్కడ కూడా తగ్గదు అనేది కూడా ఈ విధంగా చెప్తూ ఉంది కేంద్రం. మరి ఇటు దక్షిణాది రాష్ట్రాలకు చూస్తే కేరళ కావచ్చు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఉన్న స్థానాలకు 50% పెంచడం అంటే అదే నిష్పత్తి కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రాతినిధ్యం తగ్గించడం లేదు. ఉత్తర భారతదేశానికి ప్రాతినిధ్యం పెంచట్లేదు. ఉత్తర భారతదేశంలో కూడా 50% పెంచుతున్నాము, దక్షిణ భారతదేశంలో కూడా 50% పెంచుతున్నాం. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమి లేదనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే 2026 జనగణన తర్వాత చేస్తే కనుక మరి జనాభా ఆధారంగా చేస్తే అప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని గతంలో జనాభా ఆధారంగా 2026 జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా ఆధారంగా చేసుకొని ఇటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే గతంలో ఈ కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేశాయి. కాబట్టి మళ్ళీ అక్కడ దక్షిణ భారతదేశంలో ఈ యొక్క నిష్పత్తి తగ్గిపోతుంది. అక్కడ కూడా దక్షిణ భారతదేశానికి కొంత నష్టం వాటిల్లుతుంది అనేది 2025లో స్టాలిన్ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూడా పిలిచి ఈ జనగణన తర్వాత మన ప్రాతినిధ్యం తగ్గబోతుందంటూ కూడా ఆయన కొంత
మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో అప్పుడు కూడా ఇదే అంశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాలు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే 2026 జనగణన కాకుండా 11 జనగణన ఆధారంగా చేసుకొని దీంట్లో ఇక్కడ ముఖ్యంగా 2011 ఆధారంగా చేసుకుంటేనే 2029 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ సాధ్యమవుతుంది అనేది కూడా కొంత కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎల్లుండి అంటే 16, 17, 18 ఈ 3 రోజులు కూడా మరి వంతాడు రాజ్యాంగ సవరణకు మెజారిటీ అవసరం కాబట్టి ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కూడా ఇటు కేంద్రం కోరడం జరిగింది. ఆ మేరకు ప్రధాని అన్ని పార్లమెంటరీ పక్ష నేతలకు అందరికీ కూడా ఈ లేఖలు కూడా రాశారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశము, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో అంటే ఈ రెండు వేరు కావు. ఈ రెండింటిని అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే మహిళా రిజర్వేషన్ సాధ్యం అవుతుంది కాబట్టి మరి దానికి సంబంధించి 50% నిష్పత్తి 2011 జనగణన ఆధారంగానే చేసుకుంటున్నామే తప్ప మరి 2026 జనాభా లెక్కల అనంతరం చేస్తే గనక మరి ఆ తర్వాత 29లో మహిళా రిజర్వేషన్ సాధ్యం కాదు. కాబట్టి ముందుగానే ఈ విషయాన్ని 2029 ఎన్నికలకు మహిళలకు 33% చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలుగా ఈ యొక్క చట్ట సవరణ జరుపుతూ రాజ్యాంగ సవరణ జరుపుతూ ఈ నూతన బిల్లులను తీసుకొస్తున్నాం అనేది కూడా కేంద్రం చెప్తూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 50% ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే రాష్ట్రాల వారిగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కావచ్చు, లోక్సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఏదైతే నిష్పత్తి ఉందో అదే నిష్పత్తితో రానున్న నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి దక్షిణాది రాష్ట్రాలు మరి 2026 జనగణన తర్వాత చేస్తే నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు కొంత జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్తుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో 50% క్యాప్ అనేది ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. ఇప్పుడున్న నిష్పత్తి రానున్న రోజుల్లో కూడా అదే నిష్పత్తి ఆయా రాష్ట్రాలకు వర్తిస్తుంది అనేది కూడా కేంద్రం చాలా స్పష్టం చేస్తుంది. మరి 3 రోజులు బిల్లులు ఏ విధంగా పార్లమెంటులో ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.